పొలిటికల్ కెరీర్ ఎలా ఉంటుంది, ఎంత ఫైర్ బ్రాండ్ ఉంటారు అనేది మా అందరికీ తెలుసు, రోజు చూస్తూనే ఉన్నాము. బట్ ఇవాళ కంప్లీట్గా ఒక ఫ్యామిలీ పర్సన్గా, ఓ హస్బెండ్గా ఎలా ఉంటున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి దానికి ముందు మీ వైఫ్ని మీ నోటితోనే మీరు పరిచయం చేయండి. నా భార్య లైలా ఖాన్. ఫస్ట్ నేను లైలాకు ఒక పెళ్ళిలో చూసిన, ఆ పెళ్ళి కూతురికి చూడలేదు, కానీ ఈ అమ్మాయికి చూసినప్పుడు ఈ పెళ్ళి కూతురు ఇక్కడ ఏం చేస్తుంది అని ఆలోచనలో పట్టు. ఫస్ట్ ఐసైట్ లైలా కాలు మీద పడింది. కాళ్ళు ఇంత బ్యూటిఫుల్ ఉంటే ఈ అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ ఉండాలి. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఫస్ట్ నేనే కాల్ చేసిన, ఒక కింగ్, ఒక యోద్ధానే, కానీ నీ జీవితంలో స్లేవ్ కావాలని కోరికతో నీకు ప్రపోజ్ చేస్తున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ దాకా ఉంది. First call when he made, I was like, I'm not interested. We went to the dhaba as he said, और एक बार मिल लिए and then फंस गए. That's it. अभी आई हैं. సో మీరు ఆవిడని చూసినప్పుడు ఏ కలర్ డ్రెస్లో ఉన్నారు? That day she was in white. Yes, not bad. Not bad. సో ఫస్ట్ డే కలిసినప్పుడే ప్రపోజ్ చేశారు, చెప్పేశారు ఇలా ఇష్టము అని. చెప్పేసిన, ఎందుకంటే ఇట్లాంటి బ్యూటిఫుల్ అమ్మాయి పోవద్దు. ఫస్ట్ డే నుంచి నేను చెప్పిన, నేను బర్త్డే చేయను, వెడ్డింగ్ యానివర్సరీ చేయను, రంజాన్ పండుగ చేయను, బక్రీద్ చేయను. ఏ రోజు గెలిస్తే, ఏ రోజు ప్రజలకు బాగు చేస్తే అప్పుడు నేను సెలబ్రేట్ చేస్తాను, నువ్వు ఓపికతో ఉండాలి. సీతలాగా పెళ్ళమై మా ఫిరోజ్ ఖాన్ ఏం చెప్తే ఆ రామ్ చెప్పినాడని ఈ సీతమ్మ ఫాలో చేసింది. ఫస్ట్ డే బోయింగ్పల్లిలో కలిసినప్పుడు లవ్ ఉన్నది, కానీ దానికి నువ్వు పర్సంటేజ్లో పెడితే 80-85% ఉన్నది. కానీ ఇవాళ అదే సేమ్ లవ్ నాకు అడిగితే 100 out of 100 ఉన్నది. ఈ స్క్రిప్ట్, ప్రతి ఒక్క లవ్ స్టోరీలో ఒక స్క్రిప్ట్ దేవుడు పెట్టాడు. ఈ స్క్రిప్ట్ నాకు దేవుడు పెట్టింది. సో లైలా గారికి కోపం వస్తే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు, ఆ తర్వాత మళ్ళీ ఎవరు కాంప్రమైజ్ అవుతారు, ఎవరైనా సారీ చెప్పడాలు ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఎప్పుడైనా లైలా కోపంలో ఉన్నప్పుడు నేను ఒకటే డిసైడ్ చేస్తాను, ఆ 3-4 hours కనిపించవద్దు. సో సింపుల్ లాజిక్ ఏం, కాంప్రమైజ్లో ఏం, షాపింగ్. అరే మీరు షాపింగ్ చేపిస్తామన్నారు కానీ మాకు బయట తీసుకోపోరు, ఇంట్లో 2 లక్షలు ఉన్నాయి కదా, దాని నుంచి నేను 1.5 lakh rupees తీసుకుంటున్నా. 10 lakhs ఉంటే 6 lakhs. డబ్బులు తక్కువ ఉంటేనే మనం బతికినాం. లైలాకి కొట్లాడిన తర్వాత నా టోల్ ట్యాక్స్, నా డబ్బులు. సో లైలా గారికి కోపం వస్తే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? అరుస్తారా లేకపోతే కామ్ డౌన్ అవుతారు? అరుస్తారు. చూడడానికి ఇట్లా కనిపిస్తున్నా కదా, అరే హంగామా, నాకు ఫైటింగ్ అవుతుంది కదా ఎంఐఎం పార్టీతో. సేమ్ ఎంఐఎం పార్టీ తయారవుతుంది అమ్మాయి. సో ఎప్పుడు అమ్మ దగ్గర లైలా హాట్ ఫేవరెట్, మా చాంపు జాన్, మా గబ్బు జాన్ వాళ్ళకు కూడా లైలా. అందరు లైలా లైలా లైలా. చాలా బాగా అయింది, రాజకీయంలో రాలేదు, లేకుంటే ఫిరోజ్ ఖాన్కి కూడా డిపాజిట్ రాదు. కావాలని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ పాపతో కూడా చాలా మెమరీస్ ఉంటాయి కాబట్టి అవి కూడా షేర్ చేసుకోవాలనే దాంతో అడుగుతున్నాను. సో తాన్యా, ఇప్పుడు ఒకటే ఫీలింగ్ వస్తుంది, ఈ కష్టం నా దుష్మన్కి కూడా ఇవ్వద్దు, నా ఎనిమికి కూడా రావద్దు. లైలా నాకు, నువ్వు ఇంత పవర్ఫుల్ కదా, నువ్వు అన్నీ చేసుకోవచ్చు కదా, నాకు 5 minutes తానియాతో కలిపి అని చెప్తున్నది. అది నెక్స్ట్ ఇంపాసిబుల్. లైలాకి చూస్తూనే నాకు పీస్, ప్రౌడ్, హ్యాపీనెస్ అండ్ మొత్తం లోకంకి ఏదైనా కావాలంటే నేను సపోర్ట్, కానీ నాకు సపోర్ట్ ఎవరంటే లైలా.